ఆస్పర్ మండలాన్ని వేదావతి ప్రాజెక్టుని చేర్చాలని చెప్పి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ మరి ఈరోజు ఉద్యమించడం జరిగింది. ఎందుకంటే వేదావతి ప్రాజెక్టు మన ఆస్పరి మండలాన్ని వర్తింపు చేయకపోతే ఖచ్చితంగా వేదావతి ప్రాజెక్టుని మాకు కావాలని చెప్పి ఈరోజు ఆస్పరి ఉన్నటువంటి రైతు సోదరులు మిత్రులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే రేపు లేదు ఎల్లుండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆస్పరి మండలానికి వస్తున్నాడు కాబట్టి ఆయనకి తెలియజేయడానికే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మరి ఆయనకి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పారో లేదో తెలియదు, కానీ మరి వేదావతి ప్రాజెక్టుని పెడితే మరి ఈరోజు మన పొలాలు లేకపోతే చూడండి, మరి పొలాలు లేకపోతే రైతులు ట్రాక్టర్లో తీసుకొచ్చి నీళ్లు పోసి టమాటా నార వేసుకుంటున్నారు. మరి ఇక్కడ వరుణ్ దేవుడు లేడు, మరి పచ్చి కరువు వట్టి కరువు వస్తా ఉంది. మరి ఆట ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి మరి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి అక్కడ చనిపోతే కూడా దిక్కుదాయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రైతులను ఆదుకుంటే బాగుంటుందని చెప్పి మేము మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి మేము ఏది ఏమైనా కూడా మేము ప్రధాన ఎజెండా ఏమంటే వేదావతి ప్రాజెక్ట్ వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు. రేపు మాకు ఏదన్నా అవకాశం ఇస్తే కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే రేపు వినతి పత్రం కూడా అందజేస్తాము ఆయనకి. ఆయన ఏదన్నా ప్రజల పట్ల ఏమైనా రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఏమైనా విశ్వాసం ఉంటే చీమునెత్తులు ఏమైనా ఉంటే కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి రైతులు మరి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మరి అనేక కష్టాలు పడతా ఉన్నారు, అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పుడు అనేక మరి అందరి నుంచి ఆస్పరి మండలానికి అందరినీ పథకాన్ని వర్తింపు చేయాలని చెప్పి మరి అదే విధంగా వేదావతి ప్రాజెక్ట్ ఇక్కడ నెత్తి మీదే ఉంది, అది కూడా ఇక్కడ వర్తింపు చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆస్పరి మండలానికి ఎలాంటి మళ్ళీ నీటి కేటాయింపులు లేవు, ఎక్కడ నుండి నీళ్లు వచ్చే పరిస్థితి అసలుకే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆలూరు దగ్గర వేదావతి ప్రాజెక్టు ఉంది, దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ప్రాధాన్యత దాంట్లో కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే అక్కడ ఆ ప్రాజెక్టు ప్రియాట్లోన ఆస్పరి మండలానికి నీటి కేటాయింపులు మాత్రం కూడా లేవు. మన అక్కడ ఉన్నటువంటి వేదావతి ప్రాజెక్టు నుండి ఆస్పరి మండలాన్ని చేర్చాలి, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలి. ఈ ప్రాంతానికి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్పరి మండలం రైతులకు ఎక్కడ కూడా లేదు. మరి ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని రకాలుగా కూడా చూస్తే ఆస్పరి మండలానికి ఎక్కడ నీళ్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఇదంతా కూడా ఎడారిగా మారే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి మళ్ళీ నిపుణులు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మళ్ళీ ప్రధానంగా ఇక్కడే పత్తికొండ దగ్గర అందరిని ప్రధాన కాలువ పోతా ఉంది. మళ్ళీ ఆ కాలం నుండి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఆస్పరంలో ఉన్నటువంటి ప్రతి చెరువుకు కూడా నీళ్లు మళ్లించాలనేటువంటి అవకాశం కూడా ఉంది. మళ్ళీ కేవలం ఒక 7-8 కోట్లు నిధులు కేటాయిస్తే ఈ ప్రాంతానికి చెరువులకు నీళ్లు వస్తాయి. చెరువులకు నీళ్లు వస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు పెరిగితే మళ్ళీ బోర్లు వేసుకుంటే కనీసం 300-400 అడుగుల్లోనే నీళ్లు పడతాయి. రైతులు కాస్త ఒక తడి పంట కట్టుకొని బతకడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.